క్రీస్తు నామంలో ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి నా శుభవందనములు అండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇక్కడ చూడండి, దేని గురించి చెప్తున్నాడంటే చీకటి గురించి చెప్తున్నాడు. దేని గురించి? చీకటి. ఇక్కడ ఏముంది? చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. ఫస్ట్ దేన్ని కమ్ముచున్నది? భూమిని. అంటే చీకటి అంటే తెలుసుగా మీ అందరికీ చీకటి అంటే భయం కదా. చీకటి అంటే భయం. మన భాషలో చీకటి అంటే ఎవరో ఒకడున్నాడు, ఎవడాడు? సైతాన్ కదా, దెయ్యం. అంటే చీకటి. ఇక్కడ చీకటి భూమిని కమ్ముచుందంట. అంటే భూమి మీద ఉంది ఎవరో? జనాలు, అంటే ప్రజలు, మనమే కదా. అంటే భూమిని కమ్మితే మనల్ని కూడా ఏమైంది? కమ్ముతున్నట్టే కదా, అంతేనా? ఇక్కడ భూమిని కమ్ముచున్నది, చీకటి కమ్ముతుంది. అదే విధంగా కటిక చీకటి జనములను కమ్ముచున్నదంట. అంటే భూమినేమో చీకటి కమ్ముతుంది, ఈ ప్రజలను ఏం కమ్ముతుంది? కటిక చీకటి. అంటే చీకట్లో మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసా? మనకి ఎదురుగా ఏమున్నదో తెలీదు, ఎటు పోతున్నామో తెలీదు. ఏం కావాలి మనకి? వెలుగు కావాలి. వెలుగు ఉంటేనే మనకు అర్థమవుతుంది, అంతేనా? రాత్రిపూట ఇదంతా ఎలా కనిపించింది? కారు చీకటి. అసలుకే ఎదురుగా ఎవరున్నారో కూడా మనకు తెలియదు. అంత చీకటి అనేది మనకి, అంత చీకటి కమ్మేసిద్ది మనకి, అంతేనా? అదేవిధంగా ఇక్కడ ఏమన్నా అంటే కటిక చీకటి కమ్ముచున్నది, ప్రజలను కమ్ముచూ ఉన్నదంట. అంటే ఈ కటిక చీకటి గనక ప్రజల్ని కమ్మితే ఏం జరిగిద్దో మనం చూద్దాం ఇవాళ. అంటే ఏం జరిగిద్ది అంటే ఇప్పుడు చూడండి, చాలా మంది ఇప్పుడు లోకంలో మనకు ఎలా కనపడుతున్నారు? లోకంలో అంత అత్యాచారాలు, అంత మోసాలు, అంత అబద్ధాలు, ఒకళ్ళనొకళ్ళు చంపుకోటాలు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అయ్యా అంటే? ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? వారి మీద చీకటి ఉంది, వారి మీద చీకటి ఆల్రెడీ కమ్ముకొని ఉంది. ఇప్పుడు చూడండి, నిజంగా దేవుని వెలుగు కనుక మన మీద ఉన్నట్లయితే పాపానికి దూరంగా పరిగెత్తుతాం, పాపానికి. అదే దేవుడు వెలుగు కనుక మన మీద లేకపోతే పాప వెలుగు మన మీద ఉండిద్ది. ఇక్కడ చూడండి, ఉండే రెండే ఏంటి? సాతాను, దేవుడు. ఆల్రెడీ మీకు మనం చెప్పాను, సాతాను దేవుడు ఎవరి కోసం కొట్టుకుంటున్నారు అంటే మనం ఎంత స్పెషలో కదా, మన కోసమే కొట్టుకుంటున్నాడు. ఇద్దరు మన కోసం కొట్టుకుంటున్నారు. దేవుడేమో వెలుగు ప్రకాశించాలని చెప్పి, ఈ సాతానేమో చీకటి వీడు నా ఆత్మ, వీడు నాకే సొంతం అని చెప్పి. అది కూడా ఏంటి? దేవుని అధికారంతోనే వాడికి వచ్చింది. వాడు అలా అనాలంటే ఫస్ట్ దేవుడు పర్మిషన్ తీసుకోవాలి. వాడు, అర్థమైందా? అంటే వాడు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాడు కాబట్టే ఈ లోకంలో ఉన్న అత్యాచారాలు, ఈ లోకంలో మానభంగాలు, ఎంత జారత్వంలో, కాముకత్వము, విగ్రహారాధన, ఎంత భయంకరమైన జీవితం ఎలా ఉందంటే ఈ జనాల మీద కటిక చీకటి కమ్ముకుంటూ ఉంది. కటిక చీకటి. చూడండి, కామంతో ఉన్నవాడికి ఏం కళ్ళు మెన్ను తేడా తెలియదు. అంటే ఒక తల్లని లేదు, చెల్లని లేదు, అక్కని లేదు, పరాయుడం లేదు, ఎవరు పడితే వాళ్ళు. అంటే వాడు చూసే చూపులు, వాడు ఆలోచించే విధానము ఎలా ఉండిద్ది? నేను పాపం చేసేది, ఎవరైనా పర్లేదు నాకు అనే విధంతో ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే ఆఖరికి జంతువులు కూడా విడిచిపెట్టట్లేదు. అంటే ఏంటి? వాడి మీద ఏమని నిజంగా దేవుని వెలుగు ఉందా లేకపోతే చీకటి ఉందా వాడి మీద? చీకటి. అంటే వాడి మీద ఎంత భయంకరమైన చీకటి కమ్ముకుందో చూడండి. అంటే సాతాను శక్తులు ఎంత భయంకరంగా కమ్ముకున్నాయో చూడండి. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంతమంది, ఎట్లాంటి వాళ్ళే కాదు, చాలా మంది ఇంకా మనకి కనబడుతూ ఉంటారు. మోసాలు చేసేవాడు. వాడు ఎట్లా చేయగలుగుతున్నాడు మోసం? వాడిది కాదు తప్పు, వాడి లోపల ఉండి చేయిస్తున్న ఒక దురాత్మ ఉంది, చూశారు? దానిది. ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు వాళ్ళ లోపల దురాత్మ ఉందని చెప్పి? అంటే ఇక్కడ బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ,
ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తు సమూహముతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? దేవుడే చెప్తున్నాడు. కింద శరీరాలతో అనగానే కింద ఫుట్ నోట్ లో ఏముందో చూడండి, రక్త మాంసములతో. అంటే మనం పోరాడుతున్నది శరీరంతో కాదంట, రక్త మాంసంతో కాదంట. ఎవరితో పోరాడుతున్నాం మనం? ప్రధానులతోనూ, అధికారులతోనూ, లోకనాథులతోనూ, దురాత్మ శక్తి సమూహం అంతటితోనూ మనం పోరాడుతున్నాం. అంటే అవన్నీ ఎక్కడ ఉంటాయి అన్న అంటే పైన ఉంటాయి. అవన్నీ కనపడేది తెలుసా? మనిషి యొక్క హృదయంలో కనపడతాయి అయ్యి, మన హృదయంలోనూ. ఇక్కడ అదేగా వాక్యం చెప్తుంది. మనం పోరాడుతున్నది శరీరంతో కాదంట, ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో, దురాత్మ. ఈ నాలుగేంటయ్యా అన్న? ఈ నాలుగేంటన్నా అంటే ఇవి కూడా ఒక శక్తులు. అంటే ఎలాగంటే ఇప్పుడు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి? మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ. సరే, మన దేశం వదిలేసేయండి. మన రాష్ట్రానికి సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన ఒక్కడే పరిపాలిస్తాడా? ఆయన కింద ఎవరైనా ఉంటారా? ప్రతి ఊరికి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, దానిపైన మంత్రి ఉంటాడు, ఆయన పైన సీఎం ఉంటాడు, సీఎం పైన ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ తర్వాత ప్రెసిడెంట్. ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఎలాగైతే ఉన్నాయో ఈ దురాత్మలు కూడా అలాగే ఉంటాయి. వాటికి ఒక నాయకుడు ఎవరో? సాతాను. ఆడి నాయకుడు కింద ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మ శక్తులు. ఇవన్నీ ఏంటంటే ఆడి కింద ఉంటాయి, వాడి కింద ఉంటాయి. అధికారం ఎలాగైతే ఇప్పుడు ఎమ్మెల్యే కన్నా ఎవరు ఎక్కువ? మంత్రి కన్నా ఎవరు ఎక్కువ? సీఎం కన్నా ఎవరు ఎక్కువ? ప్రైమ్. అలాగే వీటి మీద కూడా ఏంటంటే స్టేజెస్ వారీగా అధికారులు ఉంటారు. ఎలాగా? కామానికి ఓ దెయ్యం, జాగ్రత్తకు ఓ దెయ్యం, మోసానికి ఓ దెయ్యం, అబద్ధాన్ని. అంటే ఏంటి? ఎన్ని శక్తులు, ఇవన్నీ ఏంటంటే దురాత్మ శక్తులు. ఇప్పుడు ఏదైనా అప్పుడు వరకు ప్రార్థన చేశాడు, అప్పటికప్పుడే కోపం వచ్చేసి గొడవ పడింది, ఆడి తప్పు కాదు, ఆడి లోపల ఏదో చేస్తుంది. అంటే వాడు దానికి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఒకరు చూడండి, వాడిది తర్వాత తప్పు ఫస్ట్ అవకాశం ఇస్తాడు. ఏదో దానికి చిన్న తప్పుకు అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది? దూరిపోయింది సాతాను. అప్పుడు మనం పోరాటం చేసిన ఎవరితో తెలుసా? ఆడితో కాదు, లోపల ఉన్న శక్తులతో మనం పోరాడుతూ ఉండాలి. మనం కరెక్ట్గా ప్రార్థన చేసుకునేటప్పుడు ఏమొచ్చింది చెప్పండి? మనం కరెక్ట్గా ఈరోజు ఎట్లయినా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని తలుపులు గెడేసుకొని అలా కూర్చుంటారు. ఏమొచ్చింది? ఎప్పుడు నన్ను చుట్టాలు ఆ రోజు వస్తారు మనకి. ఎప్పుడు నన్ను చుట్టాలు ఆ రోజు వస్తారు. తర్వాత అప్పుడే సౌండ్లు వస్తూ ఉంటాయి మనకి. ప్రార్థన చేసుకుంటా అవును, పొయ్యి మీద అన్నం పెట్టాను కట్టేశానా, పొయ్యి మీద పాలు పెట్టాను కట్టేశానా. ఇప్పుడు చర్చికి వచ్చిన తర్వాత ఆరాధన చేసినప్పుడు ఇంటికి తాళం వేసాను అనుకుంటా, వేసానా వేయలేదా? అవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా? మనం ఎన్నీయకుండా ఏం చేస్తాడు? మనకు అన్ని చేస్తాం, మనం ఎన్నీయకుండా ఇక్కడ ఏం చేస్తాడంటే అదే ధ్యాసలో ఉంటాం. ఇంకా అప్పుడు ఏమంటున్నావు? ఇవన్నీ ఇప్పుడు వదులుతాడు రా బాబు, అసలు ఇంటికి తాళం వేసాం, దొంగలాట వచ్చేస్తున్నాడు, అసలు వాడు వచ్చేస్తాడు అని అదే ఆలోచన ఉంటే వాక్యం ఆ రోజు వినవు నువ్వు. ఆ రోజు వినలేవు నువ్వు వాక్యం. అంటే ఏంటి? సాతాను అలా చేస్తుంది. అందుకని ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, కటిక చీకటంట ప్రజలను కమ్ముతూ ఉంటుంది. ఒక వ్యక్తిని, ఒక భార్యాభర్తలు విడగొట్టడానికి ఎవరో ప్రయత్నం చేస్తారు చూశారు, వాడికి మీద సాతాను ఉంది, వాడిని కమ్మింది కాబట్టే పాపం చేసి వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్రయత్నం చేశాడు. గంజాయి తాగేవాడు, గంజాయి తాగి మందు తాగేవాడు, వ్యభిచారం చేసేవాడు, వాళ్ళందరూ ఎవరయ్యా అంటే వారు ఎవరి బంధకాలలో ఉన్నారు తెలుసా? సాతాను బంధకాలలో ఉన్నారు, అపవాది బంధకాల్లో ఉన్నారు. వీళ్ళ బంధకాల్లోనే మనం అందుకని ప్రధానులతోనూ, అధికారులతోనూ, లోకనాథులతో, దురాత్మ శక్తులతోనూ పోరాడాలి. చూడండి, యేసుక్రీస్తు పాపాన్ని అసహించుకున్నాడు కానీ మనుషుల్ని అసహించుకోలేదు. వ్యభిచారం చేసిన స్త్రీ ఉంది, ఆ వ్యభిచారం చేసిన స్త్రీని అసహించుకోలేదు కానీ వ్యభిచారం చేయడానికి సిద్ధంగా ఉన్న దురాత్మ శక్తి ఏదైతే పాపం తెలుసా, దాన్ని అసహించుకున్నాడు ఆయన. ఇప్పుడు వ్యభిచారం చేసిన స్త్రీని అసహించుకుంటే ఆ మారు మనసు పొందేదా? అసలు అసహించుకుంటే మనం ఉండేవాళ్ళమా? ఫస్ట్ మనం దేవుడి సన్నిధిలో ఇక్కడ కూర్చునే వాళ్ళమా? ఆయన అసహించుకుంటే, ఆయన మనల్ని అసహించుకోలేదు కానీ మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న చెడుని అసహించుకున్నాడు. ఆయన మనలో ఉన్న చెడుని అసహించుకున్నాడు కాబట్టి ఆయన రక్తాన్ని చిందించాడు మన కోసం. ఆ పాపంలో నుండి మనల్ని విడుదల దయచేశాడు. మనం ఏం చేస్తున్నావు తెలుసా? దాన్ని ప్రేమిస్తున్నాం, పాపాన్ని మనం ప్రేమిస్తున్నాం.
మనుషుల్ని ప్రేమించండి, లోపల చెడుని అసహించుకోండి. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఒక వ్యక్తిని అసహించుకున్నారు అంటే, ఒక వ్యక్తిని అసహించుకుంటే వాడు ఎప్పుడు దేవుని తెలుసుకుంటారు? మదర్ తెరీసా గారు తెలుసా అండి? మదర్ తెరీసా ఆమె ఇటలీ నుండి వేరే దేశం నుంచి కోల్కతాకు వచ్చింది. ఆమె వచ్చి ఆమె ఏం చేసింది తెలుసా? కుష్ఠరోగులు మనం పట్టుకుంటామా? ఆమె కుష్ఠరోగులు పట్టుకుంది. ఆ కుష్ఠరోగులు పుండ్లు కడిగింది. ఆ కుష్ఠరోగులకు అన్ని తాగిచ్చింది. పిల్లలు అందరిని ఎంత చేసింది ఆమె. ఎందుకు చేసింది తెలుసా? ఒకటే చెప్పింది, దేవుని ప్రేమ. ఆమె యేసుక్రీస్తు నమ్ముకుంది. దేవుని ప్రేమను బట్టి ఎట్లా వెళ్ళి ఆమె మళ్ళా ఏమొచ్చేసింది, వెనక్కి వచ్చేసింది కోల్కతా. వచ్చేసి దేవుని ప్రేమను ప్రజలకు చూపించి మురుక్కాలవలో ఎక్కడుంటే అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించింది. వాళ్ళని హక్కుని చేర్చుకొని ఆదరించింది. ఇదంతా ఎవరికి సాధ్యమో తెలుసా? దేవుని నమ్ముకున్న వ్యక్తికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన ప్రేమలో భాగస్థులమే ఉన్నాం. తండ్రి ఏం చేస్తే పిల్లాడు వచ్చేస్తాడు, తల్లి ఏం చేస్తే కూతురు వచ్చేసిద్ది. తండ్రి మంచి చేస్తే కొడుకు మంచి చేస్తాడు. తల్లి అందరిని తిట్టేసింది అనుకో, కూతురు కూడా. అంటే నీ పాపంలో బాలి భాగస్థులు వాళ్ళ కూడా చేస్తున్నావు నువ్వు, నీ పుణ్యంలో బాలి భాగస్థులు కూడా వాళ్ళ చేస్తున్నావు. అంటే పాపం నువ్వే చేపిస్తున్నావు, పుణ్యం నువ్వే చేపిస్తున్నావు. ఎలాగా? నీ మాటను బట్టి మాత్రమే. నీ మాటను బట్టి. పాపం చేసేటప్పుడు ఎవరు నీ మీద ఉంటారో తెలుసా? సాతాను ఉంటాడు. వాడి చీకటి అనేది నీ మీద ఆవహించేసిద్ది. అందుకని ఇక్కడ దేవుడు అదే చెప్తున్నారు కదా, కటిక చీకటి చూడు. ఎవరో చెప్తున్నారు, చూడు కటిక చీకటి ఎలా కమ్ముకుంటుందో. ఎందుకు అలా కమ్ముకుంటుందంటే పాపం చేపించడానికి అందరినీ, పాపం చేయించడానికి సిద్ధంగా ఉంచుతుంది. త్రాగుబోతులు, మందులు, బార్ షాపులు ఎందుకు అలా ఉన్నారంటే సాతాను వాళ్ళ మీద ఉంది కాబట్టి, అపవాది వాడి మీద ఉన్నాడు కాబట్టి. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? వారిని అసహించుకోకూడదు, కానీ లోపల ఉన్న వాటిని అసహించుకొని దేవుని ప్రేమను వాళ్ళకి. ఎంతమంది మారారండి? మారనాళ్ళు చాలా మంది ఉన్నారు. మారినాళ్ళు కూడా ఇంకొక మంది ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు మారనాళ్ళు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, అసహించుకోలేకపోతున్నారు. నాకు అది కావాలి అనుకుంటున్నారు. కానీ మారినాళ్ళు మాత్రం నాకొద్దు, నేను ఈ పాప ఊబిలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి దేవుని శక్తి వారి మీద ఉదయించింది. ఇక్కడ అదేగా చెప్తుంది. ఏమని? ఇంకొకసారి వాక్యంలోకి వెళ్దామా? చూడండి. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన గనక ఉదయిస్తే ఆయన మహిమ మనలో కనబడిద్దంట. అంటే ఎదుటి వ్యక్తికి కనబడిద్ది. ఇప్పుడు క్రైస్తవుడు కాదు అని ఎలా తెలిసిద్దండి? మన క్రియలను బట్టే తెలిసిద్ది కదా. ప్రతి ఆదివారం మన బైబిల్ పట్టుకుంటే వాళ్ళు ఏమంటారు? అరే వీళ్ళు క్రైస్తవులు రా అంటారు. మనం ప్రతి ఆదివారం తెల్ల చీర కట్టుకుంటే ఏమంటారు? మరి వీళ్ళు క్రైస్తవులు రా అంటే ఎంత దూరం ఉన్నా అర్థమైపోద్ది. అర్థమవుతా? బైబిల్ పట్టుకున్నంత తెలిసిపోద్ది. ఇప్పుడు అదే బైబిల్తో నువ్వు తప్పు చేసావనుకో ఏమంటారు? ఏమి వచ్చిందిరా ఈమె, ప్రతి ఆదివారం బైబిల్ పెట్టుకుని వెళ్తా ఉంది, కానీ ఇవి మాత్రం మారల, పాపంలోనే పడిపోయింది. నీ మీద దేవుడు ఉదయించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నాకు వద్దయ్యా బాబు అంటున్నావు. మరి దేవుడు ఏమంటున్నాడు? ఒరే నేను నీకు మంచి జీవితాన్ని ఎత్తానరా, మంచి లైఫ్ని ఎత్తానరా అంటే, నాకు వద్దయ్యా, నాకెందుకు ఈ జీవితం, నాకు ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా రోజుకు క్వార్టర్ వేస్తున్నాను, గంజేదా మంచిగా ఉన్నాను, ప్రశాంతం, ఇంకేంది నాకు వద్దు లైఫ్, నాకు వద్దు అంటున్నాను. మనం అనుకుంటున్నాం కానీ దేవుడు మాత్రం ఎంత ఆశపడుతుంది తెలుసా? నీ మీద ఉదయించాలని ఆశపడుతున్నాడు, నేను ఆయన సొత్తుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ మనం మాత్రం దూరంగా పరిగెత్తకూడదు. పరిగెత్తుతున్నాం కానీ పరిగెత్తకూడదు, మనం దూరంగా పరిగెత్తకూడదు. ₹1,00,000 దొరుకుతూనే లటక్కని తీసుకొని నాయే అంటాం. ఎవరైనా వస్తే అమ్మ పోయినాయి అమ్మ అంటే నాకు కనపడలేదు అంటాం. ₹1,00,000 ఉండి ఎంతసేపు ఖర్చు పెడతారు దాన్ని? చూసారా, గంటలు అయిపోతాయి అంట. ఏం కొంటారు చెప్పరా? అన్ని కొంటాయి, చూసారు, గంటలు అయిపోతాయి. కానీ మన దీని ₹1,00,000 కోసం మనం ఏం చేస్తున్నాం? ఆ నిత్య జీవంలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. నిత్య జీవంలో ఉన్న దేవుణ్ణి
విడిచిపెట్టేస్తున్నాం. దేవుడు మన మీద ఉదయించాలని ఆశపడుతున్నాడు. ఆయన ఉదయిస్తే ఆయన మహిమ నీ మీద కనబడుతుందంట. అది ఎలా కనబడిద్ది అనేది నేను ఇద్దరు వ్యక్తుల ద్వారా చూపిస్తాను మీకు ఇవాళ. ఓకేనా? ఒక వ్యక్తి మీదేమో చీకటి కమ్మింది, ఒక వ్యక్తి మీదేమో దేవుడు వెలుగు అనేది ప్రకాశించింది. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవిత స్టైల్, జీవిత విధానం ఎలా ఉందో నేను మీకు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఓకేనా? చూద్దామా? మరి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. ఇది నేను చెప్పేటప్పుడు ఫస్ట్ మీకు ఒక వివరణ ఇస్తాను, తర్వాత లోపలికి వెళ్తాను. ఓకేనా? మొదటి రాజులు 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. సరే, ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకళ్ళేమో రాజు, ఒకళ్ళేమో గృహ నిర్వాహకుడు. అంటే గృహ నిర్వాహకుడు అంటే మన గుమస్తా అనుకోండి. వీళ్ళిద్దరిలో మీ ఉద్దేశం ప్రకారం, మీ ఆలోచన ప్రకారంగా ఈ రాజు మీద చీకటి కమ్మింది అనుకుంటున్నారా, లేకపోతే ఈ గుమస్తా మీద చీకటి కమ్మింది అనుకుంటున్నారా? ఈ గుమస్తా మీద చీకటి కమ్మింది అనుకుంటున్నాం మనం, కదా? కానీ ఇక్కడ రివర్స్, రాజు మీద చీకటి కమ్మింది. రాజు మీద చీకటి కమ్మింది, గుమస్తా మీద వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు అనేకులకు దారి చూపించింది. చూద్దాం ఫస్ట్ చూద్దాం 18వ అధ్యాయంలో, 18వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం చూద్దాము. అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించిన. ఆగండి, ఇక్కడ ఇద్దరు పేర్లు చెప్పా. ఏమేమి పేర్లు అయ్యి? అహాబు, ఓబద్యా. ఏమేమి పేర్లు? అహాబు, ఓబద్యా. ఈ అహాబు ఎవరు? రాజు. ఈ ఓబద్యా ఎవరు? గృహ నిర్వాహకుడు. క్లారిటీగా వచ్చింది కదా? ఇప్పుడు లోపలికి వెళ్దాం. చదవమ్మా. ఈ ఓబద్యా యెహోవా యందు బహుభయభక్తులు గలవాడే. ఇక్కడ మామూలుగా బహుభయభక్తులు అంటే ఎంత తప్పు చేసినా సరే భయం. అమ్మో, నా దేవుడు చూస్తాడు, నా దేవుడు వింటాడు, నా దేవుడు చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, శిక్షించే దేవుడు అని బహుభయం గలవాడు, భక్తి గలవాడు. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా నూరుగురిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించను. ఇక్కడ చాలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ అహాబు, చూడండి, అహాబు, ఇంకొకరు ఎవరు కనబడ్డారు? యెజెబెలు, మూడో వాళ్ళు ఓబద్యా. ఈ అహాబు యెజెబెలు ఎవరో తెలుసా? భార్యాభర్తలు. ఈ అహాబు యెజెబెలు భార్యాభర్తలు. ఈ ఓబద్యా అనే అతను ఆయనలో గృహ నిర్వాహకుడు, వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు. ఓకేనా? ఈ అహాబు యెజెబెలు వీళ్ళ మీద చీకటి ఎంతగా కమ్మిందంటే, ఈ రాజు ఏం చేస్తాడంటే, దేవుడు అని ఒక అతను ఉంటారు వాళ్ళకి. ఎవరికి? ఈ యెజెబెలుకి బయలుదేవుడు అని. ఈ రాజుని ఏం చేసిందంటే పురుకొల్పింది. నువ్వు పూజించాలి, అదే విధంగా నీ ప్రజలు పూజించాలి. నువ్వు పూజించాలి, నీ ప్రజలు పూజించాలి. మరి ఈ అహాబు నిజంగా దేవుని మీద నమ్మిన వ్యక్తి. నమ్మిన వ్యక్తి అంటే ఎలాగంటే, ఇజ్రాయేల్ ప్రజల్లో నుండి ఎన్నుకున్న వ్యక్తి. ఇజ్రాయేల్ ప్రజల్లో నుండి ఈయన రాజుగా ఎన్నుకున్న వ్యక్తి. అంటే ఈయనకి దేవుడి గురించి తెలుసు, యెహోవా గురించి తెలుసు. అయినా గాని తన భార్య మాట విని ఏం చేశాడంటే, దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతలకు, అంటే దేవుళ్ళు కాదు వాళ్ళు, మళ్ళా మన చేతితో చేసిన దేవుడు అయిపోతాడా? ఈ రాయిని తీసుకెళ్ళి ఇప్పుడు నేను చక్కగానే దేవత అయిపోతా? దేవత అవ్వదు. అలాంటి దేవుళ్ళకు ఏం చేశాడంటే మొక్కేవాడు. అతను మొక్కటమే కాదు కానీ అతని ప్రజలను కూడా ఏం చేసేవాడంటే తీసుకొచ్చేవాడు. అంటే మనం పోయినా పర్లేదు, పక్కనాడు మాత్రం బాగుపడకూడదు. మనం పోవాలి, మనతో పాటు పక్కనాడు కూడా పోవాలి. అంతేనా? మనం ఫెయిల్ అయితే పక్కనాడు కూడా ఫెయిల్ అవ్వాలి. అని నేను ఫెయిల్ అయితే నా ఫ్రెండ్ పాస్ అవ్వడం ఏంటి, ఆడు ఫెయిల్ అవ్వాలా కదా? అలా అనుకోకూడదు. ఈ వ్యక్తులు ఇట్లా అనుకున్నారు. అర్థమైందా? ఈ వ్యక్తులు ఇలా అనుకున్నారు. అహాబు, యెజెబెలు ఏంటంటే వాళ్ళు పూజించడమే కాదు కానీ ఇజ్రాయేలు ప్రజల్లో కూడా పూజించటానికి వీళ్ళు ఆదేశం ఇచ్చారు. మీరందరూ బయలునే పూజించాలి అని చెప్పి, మీరందరూ ఆ దేవతనే పూజించాలి అని చెప్పి. వాళ్ళు పాపంలో పడేదానికన్నా వాళ్ళు మిగతా వాళ్ళ కూడా పాపంలోకి లాగేశారు. పాపంలోకి లాగేశారు. అంటే చూడండి, చూడండి, అహాబు గురించి ఇంకొక మాట చెప్తాను చూడండి. తర్వాత రాజులు మొదటి గ్రంథం, అంతే 21వ అధ్యాయము
25వ వచనం చూడండి. 21వ అధ్యాయము 25వ వచనం. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడను. చూడండి ఎంత మాట అన్నాడు. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత, ఎవరు ప్రేరేపణ చేత? భార్య ప్రేరేపణ చేత, భార్య ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేసి తన్ను తాను అమ్ముకుని అహోబు వంటి వాడు ఎవడు లేడు, ఏ రాజు లేడు. అసలు భార్య మాట విని దౌర్భాగ్యంలో పడిన వ్యక్తి ఎవరో తెలుసా? ఈ యెహోవే. భార్య మాట, భార్య ఊ అంటే ఊ, ఆ అంటే ఆ, కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు, ఆ చేయమంటే చేస్తాడు, ఇచ్చేయమని చేస్తాడు, చెడగొట్టమంటే చెడగొట్టేశాడు, అందరినీ చెడగొట్టేశాడు. ఎవరి మాట విని? తన భార్య మాట విని, తన భార్య మాట విని. అందుకని ఇక్కడ 26వ వచనం చూడండి. ఇజ్రాయేలీయులు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించను. ఎంత హేయముగా అమోరీయుల దేవతలు. అమోరీయుల దేవతలు. ఎందుకు దేవుడు వారిని అసహించుకున్నాడు తెలుసా? ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఆ దేవతలకి పిల్లల్ని బలిచ్చేవాళ్ళు. ఆ దేవతలకి పిల్లల్ని బలిచ్చేవాళ్ళు. పిల్లల్ని బలివచ్చా? మన సొంత బిడ్డలు, మాసాలు మోసిన తల్లి బయటకు వచ్చాడు 9 నెలలకు అన్న తర్వాత ఆ బిడ్డను బలిచ్చేస్తున్నారు. ఎట్లా ఉండిద్దండి? ఎంత అసహ్యం కదా, ఎంత దారుణం కదా. దేవుడు దాన్ని అసహించుకున్నాడు. ఆ దేవతలకు మీరు అలా బలివ్వకూడదు. అసలు ఆ దేవతలు కాదు, నేనే దేవుడు రా నాయన, ప్రపంచాన్ని సృష్టించింది నేనే. మీరు ఎందుకు అంత బలహీనులు అయిపోతున్నారు? అక్కడికి వెళ్ళి వాళ్ళ పాపం ఎందుకు, మళ్ళా వాళ్ళని ఎందుకు తెచ్చుకొని పూజిస్తున్నారు మీరు అని చెప్పి దేవుడు ఆవేదన చెందుతున్నాడు. తన ప్రవక్తల నోట ఆయన మాట ఉంచి పంపిస్తున్నాడు. ఇల్లు చెప్పు, ఇలా చెప్పు, మీరు ఇలా పాపం చేస్తున్నారు, మీరు ఇలా గనక తప్పిపోతే మీకు శిక్ష వచ్చేసిద్ది, దేవుడి నుంచి మీరు దూరం అయిపోతున్నారు, మీరు దేవుని అసహించుకుంటున్నారు. ఆయన ఎన్నిసార్లు ఎంతమంది ప్రవక్తలు పంపించినా వాళ్ళు వినలేదు. ఈ యెహోవాకి కూడా ఎంతమంది ప్రవక్తలు, ఏలియా అనే ఒక ప్రవక్త వచ్చి చెప్తూ వచ్చున్నాడు, వినలా. ఏమని చెప్పారు తెలుసా? వర్షం పడదా అన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడలా, అయినా కానీ వాళ్ళు మారు మనసు పొందలా. దేవుణ్ణి తెలుసుకోవాలా, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాలా, ఈ రాజు కూడా తెలుసుకోవాలా. మరి ఇతని మీదకి నిజంగా వెలుగు వచ్చిందా, చీకటి వచ్చిందా? వాళ్ళ భార్య, ఎవరి ద్వారా చీకటి వచ్చింది? ఇది వాళ్ళ భార్య ద్వారా. వాళ్ళ భార్య పేరేంటి? యెజబేలు. వాళ్ళ భార్య ద్వారా ఏమొచ్చిందంటే చీకటి వచ్చేసింది. ఆ జనానికే కాదు కానీ, ఇశ్రాయేలు జనంలో అంటే ఆ రాజుకే కాదు కానీ, ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలకు కూడా ఏమొచ్చింది? చీకటి అనేది వచ్చేసింది. వీళ్ళు ఆరాధించడమే కాదు కానీ వాళ్ళు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధించడానికి ప్రేరేపించారు. ఆరాధించండి అని చెప్పి. మరి నిజంగా చీకటి చూడండి ఎంత దారుణమైన పని చేసిందో. మనకు తెలియదు, తెలుసా మీకు ఆ విషయం? కోపంలో మనం ఏం మాట్లాడుతున్నావు తెలుసా? అస్సలు తెలియదు. కొంచెం సేపు ఆగిన తర్వాత మనం ఏం మాట్లాడామో మనకు అర్థమైంది. అలాగే పాపంలో ఉన్నవాడికి ఆడేం చేస్తున్నాడు తెలియదు. వాడి కళ్ళు, మనోనేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి. మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఇప్పుడు మరి మన మనోనేత్రాలు వెలిగించారా లేకపోతే మూసుకుపోయి ఉన్నాయా? వెలిగింపబడిగా, వెలిగిస్తేనే కదా మనం ఇక్కడికి వచ్చింది. లేకపోతే మనం కూడా ఏం చేసేవాళ్ళం? వాళ్ళతో పాటు ఉండేవాళ్ళం, పాపంలో పడిపోయి ఉండేవాళ్ళం. వెలిగించాడు కాబట్టి మనం ఇక్కడ దేవుని సన్నిధిలో ఆరాధించుకుంటున్నాం ఆయన్ని, దేవుని సన్నిధిలో ఉన్నాం మనము. అందుకని అహోబు మీద ఎలాగైతే చీకటి కమ్మిందో చూడండి. ఆ తర్వాత అహోబు దగ్గర ఉన్న వ్యక్తి ఎవరో, ఆయన పేరు ఓబద్యా. ఆ ఓబద్యా మీద దేవుని వెలుగు ఎలా ప్రకాశించిందో మనకి కనబడుతుంది. అంటే ఒకే వ్యక్తి, ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే దగ్గర ఉన్నారు, కానీ ఒకళ్ళేమో అలా అయ్యారు, ఒకళ్ళేమో ఇలా అయ్యారు. ఒకళ్ళేమో రాజు, ఒకళ్ళేమో సేవకుడు. రాజు చెబితే అందరూ ఆలకించాలి. ఎవరో? ప్రజలందరూ వినాల్సిందే. వినకపోతే ఏం చేస్తారు? శిక్ష. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బల కొదువా?
లేదు, శిక్ష వచ్చేసింది కదా. ఎందుకు లేరా బాబు, ఆయన ఎవరిని పూజిస్తే మనం కూడా అలాగే పూజిస్తాము, తన్నించుకోవడం ఎందుకురా, శిక్షించుకోవడం ఎందుకురా అని వాళ్ళు అట్లా పూజించారు. కానీ ఈ ఉపద్య మాత్రం పూజించలా. ఏదైనా చేసుకోండి అని అంటే రాజుకి అలా అనుకున్న, రాజు అలా చేయమన్నా కానీ ఈయన మాత్రం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి నేను పూజించను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనంలో ఎక్కడ వచనం 18:2 నుంచి మనం 4 వచనాలు చూసినట్లయితే ఈ యెజబెల్ ఏం చేసింది, యెహోవా ప్రవక్తను అందరినీ చంపేసేమంది. ఎందుకు చంపంది? ఏలీ ఏం చేశాడు, వర్షం పడదని చెప్పాడు. వర్షం అనేది అసలుకే పడనే పడదని చెప్పి ఆయన దేవుడు వేరే దేశానికి ఆయన తీసుకెళ్లి పంపించాడు. ఈ మిగతా యెహోవా ప్రవక్తలు అందరూ ఏం చెప్తున్నారంటే దేవుని మాటను హెచ్చరిస్తున్నారు. రే ప్రజలారా, మీరు మారు మనసు పొందండి, విగ్రహారాధన విడిచిపెట్టండి, ఆ బయలుని పూజించొద్దు అనగానే మరి ఈ యెజబెలుకు కోపం వచ్చిద్దా రాదా? ఎందుకంటే ఈవే కదా తీసుకొచ్చింది, కొత్త దేవుణ్ణి తీసుకొచ్చింది, అని ఇక్కడ మనం చూసినట్లయితే నిజమైన వాళ్ళు మనకు కనబడాలి, నిజమైన సేవకులు మనం ఉండాలి, నిజంగా దేవుని నమ్ముకునే వాళ్ళుగా మనం ఉండాలి, డబ్బుల కోసం కాదు దేవుణ్ణి ఆరాధించే. దేనికోసం? ఆయన మన కోసం రక్తాన్ని చిందించాడు, మన పాపాల నుండి మనల్ని విడుదల దయచేశాడు, అదేవిధంగా మనకి రక్షణనిచ్చాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. ఆ ఉద్దేశంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఆ ఆలోచనతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆ విధంగా ఇక్కడ మన వాక్యంలోకి వచ్చేద్దాం. ఇక్కడ చూస్తే బహు భయభక్తులు గలవాడు ఓబద్య ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ సరే ఆయన మాత్రం దేవుని విడిచిపెట్టకుండా యెజబెల్ ఏం చేసింది, యెహోవా ప్రవక్తను చంపమని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా, తెగించి గుహకి ఎంతమంది అమ్మా, 100 మందినా, గుహకి వచనంలో చూడండి ఒకసారి చదువు. 18:3 అహాబు తన గృహ నిర్వాహకులకు ఓబద్యాను పిలిపించను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడే. యెజబెలు యెహోవా ప్రవక్తలు నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించను. అంటే ఎన్ని గుహలు కావాలి ఇప్పుడు? ఒక గుహలో 50 మంది ఉన్నారు, 100 మంది ప్రజలు దాచిపెట్టాడు. ఎన్ని గుహలు కావాలి? 2 గుహలు కావాలి. ఈ 2 గుహల్లో ఏం చేశాడు, వాళ్ళకి అన్నపానాలు ఇచ్చి పోషించాడట. అన్నపానాలు ఇచ్చి పోషించి, ఇది రిస్కా లేకపోతే సులభమైన జాబా? ఎందుకు? చాలా ప్రమాదకరమైనది. ఎందుకో చెప్పండి. రాణి చంపమంటుంది, ఈయన ఏం చేశాడు, కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. ఈ విషయం గనక రాణికి తెలిస్తే ఏమైంది, ఈయన చచ్చిపోతాడు, వాళ్ళు చచ్చిపోతారు. కానీ ప్రాణాలు తెగించి నేను చచ్చిపోయినా పర్లేదు కానీ వీళ్ళు మాత్రం బతకాలి, అన్నపానములు ఇచ్చి పోషించాడు. ఇప్పుడు నిజంగా ఓబద్య మీద ఎవరు ప్రకాశించినట్టు? వెలుగు ప్రకాశం, దేవుడు ప్రకాశం అనేది ఓబద్య మీద ఉంది కాబట్టి ఎంత చీకటి ఆయన చుట్టూ ఉన్నా కానీ ఆయన దగ్గరికి రాలేకపోయింది. మీ చూడండి, ఎంత చీకటి కమ్మినా మీ చేతిలో టార్చ్ లైట్ ఉంటే ఏమైద్ది, మీరు వెళ్ళే దారి సరిగ్గా కనపడిద్ది. అదేవిధంగా లోకం ఎంత చీకటి కమ్మినా సరే మీ చేతిలో దేవుని శక్తి ఉందంటే, దేవుని ఆయుధం ఉందంటే, దేవుని వెలుగు మన మీద ఉంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. సరైన మార్గంలోకి వెళ్ళిపో. మన దారి ఇదే, అంతే. మన దారి స్ట్రైట్ గా వెళ్ళటమే, అంతే. ఎన్ని వచ్చినప్పటికీ, ఎదురుగా ఎన్ని ఉన్నప్పటికీ ఆయన వెలుగు మన మీద ప్రకాశించితే ఈ ఓబద్య నిజంగా నేను చెప్పుకోవచ్చు, నేను చదివినప్పుడు నిజంగా ఓబద్య చాలా గ్రేట్ అనిపించింది. రాజు తలుచుకుంటే చంపేసేవాడు తెలిస్తే, కానీ తెలియకుండా చూడండి ఎంత చాకచక్యంగా ఆయన కాపాడాడు. ఇది ఎవరి వల్ల అయింది? దేవుని జ్ఞానంతోనే. మళ్ళీ ఇంకోటి చూడండి, దేవుని జ్ఞానంతోనే మనకి ధైర్యం ఎప్పుడు వచ్చిందో తెలుసా? పరిశుద్ధాత్మను మనలో ఉంటే, దేవుని శక్తి మనలో ఉంటే ధైర్యం వచ్చింది. పౌలు భక్తుడు ఏమంటాడు? నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని శక్తిని బట్టి వచ్చింది ఆ ధైర్యం. దేవుడు మనలో ఉంటేనే ఆ ధైర్యం మనకు వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తా ఉన్నాం, వాళ్ళందరూ మన మీద రాళ్ళు జల్లుతున్నారు, చంపడానికి ఎంతో ప్రయత్నం అయినా కానీ మనం సువార్త ఆపుతున్నామా? ఎందుకు ఆపట్లేదు? దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుని శక్తి నాలో ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా సరే మాకు ఇచ్చిన బాధ్యత ఇదే, అంతే.
మేము మాత్రం సువార్త ప్రకటిస్తాం. అంత ధైర్యం ఉపజ్యాలో ఉంది కదా. మీరు ఎంతమందిని యెహోవా ప్రవక్తలు చంపినా సరే నేను మాత్రం వాళ్ళందరిని పోషిస్తాను. నన్ను చంపినా సరే ఆ గుహలో 50 మంది 2 గుహల్లో దాచుంచి అన్న పానములు ఇచ్చి పోషించాడు. చూడండి, చిన్న లీక్ అయినా సరే వాళ్ళతో పాటు ఈయన ప్రాణం కూడా పోయింది. చిన్న లీక్ అయినా సరే. ఇప్పుడు పాకిస్తాన్లో మన గూఢచారులు ఉన్నారు. ఉదాహరణకి నాకు తెలియదండు, మామూలుగా చెప్తున్నాను. ఉదాహరణగా గూఢచారులు ఉన్నారు. గూఢచారులు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అరే ఇండియా వాడరా అని తెలియగానే మన పరిస్థితి ఏంది, వాడిని చిత్రహింసలు పెడతారు కదా, నరకం చూపిస్తారు కదా. మరి ఈయన కూడా అంతటికి తెగించే దేవుడి మీద భారం వేసే ముందుకెళ్ళాడా లేదా? ఇది మనం ఇలా ఉండాలి. ఆయన మీద వెలుగు ప్రకాశిస్తే తన ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. మన మీద వెలుగు ప్రకాశిస్తున్నా కానీ మనం తెగించలేకపోతున్నాం. అంటే ఆ వెలుగుతో పాటు కొంచెం చీకటి కూడా మనకి దారవుతుంది కదా. అంతేనా? అంటే నామకార్థ క్రైస్తవులు అనొచ్చు కదా మనం. ఆదివారం ఏమో వెలుగు వచ్చింది, సోమవారం ఏమో చీకటి వచ్చింది. సోమవారం దాకా ఎందుకు? బయట చర్చి బయట అలా అడిగేస్తే చేసిద్ది చీకటి. రేపు అవసరంలా, ఈ ఒక్కరోజు చాలు మనకి. ఒక్కసారి బయటకు అట్ట అడుగు పెట్టామా చీకటి వచ్చేసిద్ది మనకి, చీకటి. కానీ ఇక్కడ అదే అంటుంది ఆయన ఏమంటున్నాడు? వెలుగు ప్రకాశించింది కాబట్టి ఉపజ్య మీద చిన్నప్పుడు నుంచి భయభక్తులు కలిగి బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాడు. మన మీద వెలుగు ప్రకాశిస్తున్నా కానీ చీకటికి మనం అవకాశం ఇస్తున్నాం. అక్కడ చీకటి ఉన్నా కానీ ఆయన చీకటికి అవకాశం ఇవ్వలేదు. మనకి ఇక్కడ చీకటి ఉంది, చుట్టూ చీకటి ఉంది, చుట్టూ పాపం ఉంది, లోకంలో ఎంతో పాపం ఉంది. కానీ మనం మాత్రం ఏం చేయాలి తెలుసా? ఆ వెలుగును కాపాడుకోవాలి. ఆ వెలుగును కాపాడుకోవాలి. పులస తెలుసా అండి మీకు? పులస అనే చేప తెలుసా మీకు? రాజమండ్రిలో ఉండిద్ది. ఒక చిన్న సామెత ఉండిద్ది, పుస్తులమ్మైన పులస తినాలరా అని. అంటే పుస్తులమ్మైన పులస తినాలంటే చేపకి అంత ఖరీదైంది అనుకోవచ్చు. చేప ఏం చేసిద్ది అంటే అది సముద్రంతో పాటు మామూలుగా వచ్చేసింది వేరే ప్రదేశానికి. అప్పుడు అది మామూలుగానే ఉండిద్ది, అన్ని చేపల్లానే ఉండిద్ది. ఆ తర్వాత దాని కార్యక్రమాలు అంటే గుడ్లు అన్ని పెట్టేసిన తర్వాత ఎదురీదిద్ది. దేనికి? సముద్రానికి ఎదురీదిద్ది. అసలు సముద్రానికి ఎదురీది అలాగే ఎదురీదుతావు మనం? గాలికి ఎదురెళ్తావా? నేను బలవంతుండ్రా అని చెప్పి గాలికి ఎదురెళ్ళామనికి ఏమైద్ది? నువ్వు ఎంత బలవంతుడో చూస్తున్నాగరా అని చెప్పి ఒక దెబ్బ కొట్టగానే అంత దూరం వెళ్తాం. అలా కూడా అంతే, కొట్టగానే అంత దూరం వెళ్తాం అలాగే ఎదురుగా వెళ్ళామంటే. అంతేనా? మరి ఆ చేప ఏం చేసి తెలుసా? సముద్రానికి ఎదురీది తన గమ్యస్థానానికి వెళ్ళి చేరుకునిద్ది. నిజం. ఎప్పుడైతే అలా ఎదురీదిద్దో దాన్ని పట్టుకుంటారో అది పులసగా మారిద్ది. అప్పుడు పులస ఎంత కాస్టో తెలుసా? ఒక చేప 20,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, ఎంత అయింది. అందుకని పుస్తులమ్మైనా సరే పులస అది ఎంత రుచికరంగా ఉండిద్దో తెలుసా? నేను తినలేదు, మామూలుగా ఎవరు చెప్పింది, రాజమండ్రి నా ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పింది విన్నాను. ఎంత ఉండిద్ది తెలుసా? అంటే ఆ పులస ఎవరో తెలుసా? మనమే. పూర్వం మనం దేవుని నమ్మక ముందు లోకంతో పాటు వెళ్ళిపోయాం. సముద్రాన్ని మనం లోకంగా తీసుకున్నాం. ఉదాహరణకి ఆ పులస మనంగా తీసుకున్నాం. మామూలుగా లోకంతో యేసుక్రీస్తు నమ్మక ముందు లోకంతో పాటు మనం కూడా ఏమయ్యాం? వెళ్ళిపోతా ఉన్నాం. అప్పుడు మన వాల్యూ లేదు, మన విలువ లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత లోకానికి ఎదురెత్తుతున్నామో అప్పుడు మన వాల్యూ పెరిగిపోయింది. అంతే. మరి ఇప్పుడు చెప్పండి, నేను పులసని, మీరు పులసా కాదా? మాట్లాడుతుంది పులసేనా? కోసుకొని తినరు. అంతేనా? అంటే మనం కూడా ఏంటి అట్లా లోకానికి ఎదురేదాలి. లోకానికి మనం ఎదురెదితే అప్పుడు మనం దేవునికి రుచికరంగా ఉంటాం. దేవుని దృష్టిలో శ్రేష్టంగా మనం కనబడతాం దేవుని దృష్టిలో. మరి ఇప్పుడు ఈ ఇద్దరిలో ఉపజ్య ఎంత శ్రేష్టంగా కనపడ్డాడు చూడండి దేవుని దృష్టిలో. అరే నా బిడ్డ తన ప్రాణాలు సైతం తెగించి నా ప్రవక్తను కాపాడుతున్నాడు రా. ఆయన మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా రా అంటాడు. ఒక్క కార్యం ఆయన జీవితాన్ని మార్చేసింది. చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగిన వాడని మనకి కనబడుతుంది. ఇంకో మాట ఎక్కడ కనబడుద్ది అంటే అది 18వ అధ్యాయంలోనే చూడండి. 12వ వచనంలో
లాస్ట్ది 12వ వచనం లాస్ట్ చూడండి, లాస్ట్ వచనం కామా తర్వాత, నీ దాసుడునైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. నీ దాసుడునైన నేను అంటే బాల్యము నుండి అంట. బాల్యం నుండి అంటే ఎక్కడి నుంచి అండి? చిన్నప్పుడు. ఎలా వచ్చింది అతనికి? తల్లిదండ్రులు చెప్పారు, బాలుడు నడవవలసిన త్రోవలో వాడికి నేర్పము, పెద్దయినాక వాడు తొలగిపోడు. చిన్నప్పటి నుంచి చెబుతూ పెంచుతూ వచ్చున్నారు. అరే ఓబద్యా, దేవుడురా, గొప్పవాడురా, సర్వశక్తిమంతుడురా అని చెప్పి మరి చెబుతూ వచ్చాడు కాబట్టే, తన తల్లి తన తండ్రి చెప్తూ వచ్చారు కాబట్టి తన ప్రాణాలు సైతం తెగించి వారిని కాపాడటానికి సిద్ధపడ్డాడు చిన్నప్పటి నుంచి. అందుకని మనం కూడా ఏం చేయాలి తెలుసా? చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్తూ ఉండాలి, దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉండాలండి. మన గురించి కాదు, మన గురించి డబ్బులు వేసుకోవడం కాదు, దేవుని గొప్పతనం చెప్పాలి. అరే దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన మన ఏమై ఉన్నాడు. ఒక పాప చెప్తుంది, ఏం చెప్తుందంటే, నా దేవుడికి ఫోన్ నెంబర్ ఉంది తెలుసా అంది. ఫోన్ నెంబర్, దేవుడికి ఫోన్ నెంబర్ ఉండిద్దా? ఆ పాప అని చెప్పింది. ఏందమ్మా అంటే, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేది, గ్రహింపు లేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నేను నీకు చెప్తాను అనే వాక్యం ఉంది చూసావు. ఆ వాక్యంలో ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. అదే ఫోన్ నెంబర్ అంట. ఇర్మియా 33:3. నేను అదే ప్రార్థన చేస్తా. ఏమైనా వచ్చిందనుకో దేవుడికి మొరపెడతా, అయ్యా ఫోన్ నెంబర్ ఇదే నాది, నీది ఇదిగో, నువ్వే మొరపెట్టమన్నావు కదా, మొరపెడతానా? అరే ఆ చిన్నపిల్లకున్న విశ్వాసం మనకు లేకుండా పోతుంది. ఆ చిన్నపిల్లకున్న విశ్వాసం, ఆమె మొరపెడితే చాలు, ఏదొస్తే చాలు. చిన్నపిల్లలు చూడండి, మీకు పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లలకి ఎక్కువ విశ్వాసం ఉంది తెలుసా. వాళ్ళకి ఏమైనా వచ్చిందనుకోండి గబగబా కూర్చొని ప్రార్థన చేస్తారు. అంటే చిన్నప్పటి నుంచి పెంచితే, దేవుళ్ళు పెంచితే, ఏమన్నా మీరు మంచి మాటలు చెప్తారే, నీకు ఏది వచ్చినా సరే దేవుడు ప్రార్థన చేసి తగ్గిపోద్ది అన్నారు అనుకోండి, వాళ్ళు నిజంగా చేస్తారు. మీరు ట్రై చేయండి. చేసినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి తగ్గిపోద్ది. అది అంటే చిన్నప్పటి నుంచి దేవుని వెలుగు ప్రకాశించడానికి కారణం ఎవరు అవ్వాలో తెలుసా? తల్లిదండ్రులు అవ్వాలా. చిన్నప్పటి నుంచి వెలుగు ప్రకాశించడానికి, పాపం ప్రకాశించడానికి మీరే, వెలుగు ప్రకాశించడానికి మీరే. మీరు ప్రకాశించాలి ఫస్ట్. వాళ్ళ ప్రకాశించాలంటే మనం ప్రకాశించాలి ఫస్ట్. మనం ప్రకాశించిన తర్వాత మన నోటి నుండి వచ్చే మంచి మాటల ద్వారా వాళ్ళు ప్రకాశిస్తారు దేవుళ్ళు. మరి ఉపాధ్యాయ ఎలాగైతే ప్రకాశించాడు, మనం కూడా అలాగే ప్రకాశిస్తాం. మరి ఇప్పుడు చెప్పండి, చీకటి కమ్ముతుంది, వెలుగు కమ్ముతుంది. ఈ రెండిట్లో మీకు ఏది కావాలి? వెలుగు కావాలా, చీకటి ఇప్పుడు వెలుగనే చెప్తున్నారు. ఈ తర్వాత చెప్తాను నేను బయటకు వెళ్ళిన తర్వాత. ఎట్లా ఉండిద్ది? వెలుగు ఉండిద్దా, చీకటి ఉండిద్దా? చీకటిలోనే మనం ఉంటున్నామండి. అంటే మనం ఎలా ఉన్నామంటే, యేసుక్రీస్తు నమ్ముకున్నాము, అంటే రెండు కావాలి మనకి. అవ్వ కావాలి, ఓవ్వ కావాలి. లోకము కావాలి, పరలోకము కావాలి. లోకం కావాలి, నిజంగానే పరలోకం కావాలి. లోకంలో సంతోషం కావాలి, పరలోకంలో సుఖశాంతులు కావాలి. సంవత్సరాలు అంటే యుగాలు అక్కడ హ్యాపీ జీవితం కదా, అది కావాలి, ఇది కావాలి. అంటే ఎట్లా కుదిరిద్ది? ఈ రెండిట్లో ఏది వదులుకోవాలి? లోకాన్ని వదులుకున్నాం అనుకో, యుగాలు అక్కడ ఉంటాయి. నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటాను అన్నాను, అక్కడ యుగాలు నరకమే మళ్ళా. అందుకని క్రైస్తవుడు ఈ లోకానికి వేరుగా బ్రతకాలి. ఎలాగా? పులసలాగా ఈ లోకాన్ని ఎదిరించాలి, లోకానికి ఆపోజిట్ లో వెళ్ళాలి, ఎదురేదాలి. అప్పుడే మనకి దేవుడి దృష్టిలో మనం ఎలా ఉంటాం? రుచికరంగా ఉంటాం. మనం రుచికరంగా ఉంటాం. అందుకని జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడి వెలుగు మన మీద ప్రకాశిస్తుంది, మన మహిమ కనబడుతుంది, ఆయన మహిమ కనబడుతుంది. ఉపధ్యాయ అలా చేయటం వలన చూడండి, ఏలియా చూశాడు కదా, ఏలియా దగ్గరికి ఉపధ్యాయ వచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వచ్చాడు. ఆ ఉపధ్యాయ చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని, ఇలా నేను చేశానయ్యా అని చెప్తూ ఉన్నాడు. ఆయన దేవుడు ఆయన విడిచిపెట్టలేదు, ఉపధ్యాయాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరు ఆయన వాళ్ళు, ఎవరు ఆయన వాళ్ళు కాదని. అది జ్ఞాపకం ఉంచుకోండి. మనం ప్రవక్త అని చెప్పి గొక్కడ నీళ్ళు ఇచ్చినా కానీ వాడి ఫలం అనేది ఎక్కడికి పాదు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. నా జనాలు, నా ప్రజలు, నా ప్రవక్త అని చెప్పి గొక్కడ నీళ్ళు ఇచ్చినా చాలంట, ఆ ఫలం అనేది తప్పకుండా ఎక్కడికైనా ఎప్పటికైనా వచ్చిందని చెప్తున్నాడు దేవుడు బైబిల్లో. మరి మనం
ఆలోచించండి. మరి మనం ఎలా ఉన్నాము? మన మీద చీకటి ఉందా లేకపోతే వెలుగు ఉందా? దేవుడు చీకటి ఉంటే ఇప్పుడు చెప్తున్నాడు, వెలుగు ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు ఎలా ఉండాలని ఆశపడుతున్నారు? చీకటితో ఉండాలని ఆశపడుతున్నారా లేకపోతే వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నారా? ఈ లోకం వెలుగుమయం కాదు, చీకటిమయం అయ్యింది. కానీ మీరు ఆ లోకానికి దివిటీల వలె ఉండాలని చెప్తున్నాడు. ఎలాగ కొలసీలు రాసిన పత్రిక ఎలా ఉందంటే, మీరు దేవుని వాక్యాన్ని పట్టుకుని జ్యోతుల వలె కనబడుతున్నారంట. జ్యోతుల వలె అంటే జ్యోతుల వలె కనబడుతున్నారంటే మనం ఏమనుకుంటున్నాం, జ్యోతికి పెట్టి బొడబడా వెలగటం కాదు. దేవుని దృష్టిలో మనం జ్యోతుల్లా కనబడుతున్నాం. సాతాను దృష్టిలో కూడా మనం జ్యోతుల్లా కనబడుతున్నాం. ఎందుకు? వాడికి తెలుసు చీకటి ఏదో వెలుగేదో కదా. మనం వాడి దృష్టిలో కూడా వెలుగుగా కనపడుతున్నాం. మనం ఆ వెలుగుని ఆర్పేయాలని వాడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడి ఎప్పుడు పని అదే, వెలుగుని ఆర్పేసేయాలి అంతే. వీడు దేవుని నమ్ముకున్నాడు కానీ ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసినా కానీ వీడు విశ్వాసంతో ప్రార్థన చేయకూడదు. చర్చికి వెళ్ళినా కానీ వాక్యం వినకూడదు. ఒకవేళ వాక్యం వింటున్నా కానీ దాన్ని పాటించనీయకుండా చేయాలి అని చెప్పి వాడు ఎప్పుడు ఆలోచన అదే వాడిది. మీరైనా నేనైనా సరే, ఇప్పుడు నేనైనా సరే వాక్యం చెప్తా ఉన్నప్పుడు నేను ఏ వాక్యం అయితే మీకు చెప్పి ఉన్నానో అది నేనే సరిగ్గా చేయటానికి కూడా వాడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు జీవితంలో. అంతే వాడి. అని మనం మాత్రం ఏం చేయాలో తెలుసా? మనం ఒకటే ఆలోచించాలి, ప్రభువా నాకు సహాయం చేయండి, నా మీదకి చీకటి రాకుండా సహాయం చేయండి, చీకటి కమ్మకుండా సహాయం చేయండి. నేను ఈ లోకంలో పడిపోకూడదని ఆశపడుతున్నాను, ఈ లోకానుసారంగా బ్రతకకూడదని ఆశపడుతున్నాను, నీ కొరకే దివిటీల వలె వెలగాలని ఆశపడుతున్నాను, వెలుగు వలె ప్రకాశించాలని ఆశపడుతున్నాను నేను అని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయన ఎప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే అంటా ఉంటావో దేవుడు ఏం చేస్తానంటే ఆయన సిద్ధంగా ఉంటాడు నీ దగ్గరికి రావటానికి. ఆయన నీ దగ్గరికి ఎప్పుడు రావాలనుకుంటాడు. ఆయన ఏమంటాడు చూడండి, నేను నీ హృదయం అనే ద్వారం వద్ద నిలిచి ఉన్నాను, అంటే డోర్ కొడతానే ఉన్నాను, నా స్వరం విని తలుపు తీస్తే నా ఇందు మీరును మీ అందు నేనును ఉంటానని చెప్తున్నాడు. మన ఇద్దరికి కలిసి భోజనం చేస్తామని చెప్తున్నాడు. ఆయన స్వరం మనం వినాలి. ఆయన మన హృదయం మీద కొడతా ఉన్నాడు, నేను రానా అని. మీకు లంకి బిందెలు తెలుసా? లంకి బిందెలు అంటే తెలుసా అండి మీకు? లంకి బిందెలు అంటే నాకు తెలియదు, నాకు మా అన్నయ్య ఎవరో చెప్పారు. అంటే చూడలేదు కానీ అది అంటే లంకి బిందెలు అంటే ఇవి ఉంటాయంట, దాని అంటే బంగారం డబ్బులు అన్నీ ఉంటాయంట, ఆ లోపల భూమిలో ఉంటాయంట. భూమిలో ఉంటే అవి ఎవరన్నా ఆ ఇంట్లోకి వెళ్తే అంటాయంట, నేను వస్తా అని ధనం, నేను వస్తా అంటే ఏంటంటే ఆయన రియల్ లైఫ్ లో జరిగిందంట. నేనైతే చూడలేదు, ఆయన చెప్తున్నాడు. చివరికి ఆ అడిగిని అంట బలి కోరిని అంట, ఏంటి మనిషిని ఆ ఇల్లు ఖాళీ చేసేసారు. మరి అది ఎంతవరకు నిజం అబద్ధం నాకు తెలియదు కానీ ఆయన అయితే చెప్పాడు. అవి రావచ్చు రాకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ప్రతి హృదయాల్లోకి వచ్చేసి నేను వస్తానమ్మా, ఒక్కసారి ద్వారం తెరవండి అమ్మా, నేను వస్తాను రా, ఒక్కసారి ద్వారం తెరవండి అంటే నాకు టైం లేదు, ఐ హ్యావ్ నో టైం, నేను చాలా పనులు ఉన్నాయి, చర్చికి రండమ్మా, ఆదివారం వాక్యం వినండమ్మా అంటే ఇంటికి చుట్టాలు వచ్చారు, ఇవాళ కుదరదు పని, నాకు ఏదో ఉంది అది ఇవాళ కుదరదు అంటే దేవుని కన్నా మిగతా సమయాలు ఎక్కువిస్తున్నాం మనం. ఎప్పుడయ్యా దేవుణ్ణి పూజిస్తామంటే మనం కష్టం వచ్చినప్పుడు మాత్రం పరిగెత్తాం. ఆ రోజు ఉదయం 6ంటికే వస్తాం చర్చికి, 9ంటికి చర్చి అయితే 6ంటికే వస్తాం. సుఖం వచ్చింది అనుకో 9ంటికి చర్చి అయితే కరెక్ట్గా ఆమెన్ అనే లోపు వస్తాం, అడుగు పెడతాం. అట్లా కాదు, ఎప్పుడు ఒకేలా ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు కీర్తనలు పాడాలి, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. రెండిట్లోనూ దేవుడి సహాయం మనకి కావాలి, రెండిట్లోనూ కావాలి. ఆ రెండు ఎప్పుడు వస్తాయి తెలుసా? మన మీద నిజంగా వెలుగుంటేనే వస్తాయి, నిజంగా దేవుని ఆడుకుంటేనే మనకు వస్తాయి, నిజంగా దేవుళ్ళు మనం ఉంటేనే మనకు కనబడతాయి. సుఖం వచ్చినా సరే దేవునికి సంతోషగానం చేస్తాం, కష్టం వచ్చినా సరే దేవునికి సంతోషంగా ప్రార్థన చేస్తాం, ప్రభువా సహాయం చేయండి అని చెప్పి. ఆలోచించండి, మరి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? మన మీద నిజంగా దేవుడు ప్రకాశిస్తున్నాడా లేకపోతే చీకటి ప్రకాశిస్తుందా? చీకటి ప్రకాశిస్తే మనం దేవుడని భ్రమపడుతున్నామా? దేవుడిని భ్రమపడుతున్నాము. అది మనం అందరూ గ్రహించాలని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, మరి నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఎలా ఉంది? అహోబు వలె చీకటి కమ్మి ఉన్నానా లేకపోతే ఉపజ్యా వలె వెలుగు కమ్మి ఉన్నానా
అని చెప్పి ఈరోజు దేవుణ్ణి బ్రతిమాలుకుందాం. ఒకవేళ చీకటి నిజంగా అహోబు వలె మనం ఉన్నట్లయితే, ప్రభా ఈ రోజు నుంచి ఒక ఎత్తు, ఇక నుంచి నేను ఒక ఎత్తు, నేను అలా ఉండాలని నాకు తెలియకుండానే నేను పాపంలో పడిపోయినయ్యా, నన్ను క్షమించండి అయ్యా, మళ్ళీ నీ ఉదయకాంతి నా మీద ప్రకాశింపజేయండి అయ్యా అని చెప్పి ఈరోజు మనం భారంతో దేవుణ్ణి అడిగి ప్రార్థన చేద్దాము. ఈ కొద్ది వాక్యం అనే దేవుడు దీవించును గాక. ఆమేన్.